హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడ ఉన్న అమెరికన్ సుప్రీం కోర్టే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే ఇష్టానుసారంగా ఏకపక్షంగా వివిధ దేశాల మీద సుంకాలు విధించడం, సైన్ చేసేసి మీ మీద ఇంత విధించేస్తామని చెప్పేసి ప్రకటించుకోవడం, ఇటువంటి చాలా సందర్భాలు మనం చూసాం. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడున్న సుప్రీం కోర్ట్ రియాక్ట్ అయ్యి ఇటువంటివేవి చెల్లవు, అసలు అధికారమే లేదని కూడా మాట్లాడడం జరిగింది. సో, ఎలా చూడొచ్చు మరి దీన్ని? ట్రంప్‌కి ఇది బిగ్ షాక్‌గా వర్ణిస్తున్నారు. మరి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి మున్ముందు ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటినుంచో కూడా సుంకాలు విధిస్తూ వస్తున్నారు. హ్మ్. వివిధ దేశాల మీద ఒక్కోసారి 25 అంటారు, 100% అంటారు. సో, అటువంటి వాటికి ఇప్పుడు అమెరికన్ సుప్రీం కోర్టే రియాక్ట్ అయ్యి ఇవేవి చెల్లవు, అసలు అధికారమే లేదు అని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్‌ని మరి మీ కామెంట్ ఏంటి సార్? అంటే ట్రంపు పిచ్చోడేం కాదు. హ్మ్. ఈజ్ నాట్ మనం అనుకుంటున్నంత అంటే యావరేజ్ మైండ్ ఏం కాదు. ఓకే. ఈజ్ అ వెరీ వెరీ shrewd పర్సన్. హ్మ్. లాంగ్ టర్మ్ థింకింగ్ ఇది. హ్మ్. ఈ స్టిల్ పోలరైజింగ్ అమెరికా. దీనివల్ల ట్రంప్ వీక్ అవడు. హ్మ్. ట్రంప్ విల్ గెట్ స్ట్రాంగర్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు యుఎస్లో ఉన్న సిచ్యువేషన్ వై సుప్రీంకోర్ట్ ఏం ట్రంప్కి అగేన్స్ట్ కాదు. ప్రీవియస్ బ్యాలెట్ సిస్టంలో ఇట్లా ఇమ్యూనిటీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇట్లా విషయాలు సుప్రీంకోర్ట్ హెస్ గివెన్ ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ టు ట్రంప్ అర్లియర్. కానీ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. హ్మ్. వివిధ దేశాల మీద ఇంపోర్ట్స్ మీద మీరు డ్యూటీస్ టారిఫ్స్ విధించడానికి ఇంక్రీజ్ చేయడానికి ర్యాండమ్గా ఒక ప్రెసిడెంట్ అన్నది అక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్. హ్మ్. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ మోర్ డామినెంట్ కంపేర్డ్ టు అమెరికన్ ఎగ్జిక్యూటివ్ పవర్. అమెరికన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ ఇన్ ద లైమ్ ప్రైమ్ మినిస్టర్ లాగా పనిచేస్తారు. ఓకే. పాలసీ మేకింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది సెనెట్ మొత్తం. హిజ్ ఎగ్జిక్యూటివ్ పవర్ హ్మ్. కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ దిస్ టారిఫ్స్. ఓన్లీ కాంగ్రెస్ అంటే మొత్తం the Congress has, and the US Congress has the authority to implement these tariffs. ఓకే. ఎప్పుడు నాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు. హ్మ్. ప్రెసిడెంట్కి ఎప్పుడు పవర్ వస్తుందంటే వెన్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, లైక్ వెన్ దెర్ ఇస్ అ పాండమిక్, వెన్ దెర్ ఇస్ అ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బిట్వీన్ టూ కంట్రీస్, వెన్ దెర్ ఇస్ అ వార్, ఇటువంటి వెన్ దెర్ ఇస్ అ లోకల్ క్రైసిస్, ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్కి అక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ దాన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఓకే. ఓకే, దాన్ని అది ఆయన యూటిలైజ్ చేసి దాన్ని ఎవోక్ చేసి హీ సైన్ దీస్ టారిఫ్ అగ్రిమెంట్స్. అంటే వాలటైల్ సిచ్యువేషన్ ఉంది, ఐఎమ్ యూజింగ్ మై ఎమర్జెన్సీ పవర్స్, ది ఎగ్జిక్యూటివ్ ఎమర్జెన్సీ పవర్స్ యూజ్ చేసి నేను టారిఫ్ సైన్ చేస్తా అని చేశాడు. సుప్రీం కోర్ట్ ఇన్ ద యుఎస్ మొత్తం పరిశీలించి ఓకే వేసావు, ఏ కంట్రీ, అన్ని కంట్రీస్ మీద వేసావు కదా, ఓకే చైనా వీ కెన్ అండర్స్టాండ్ సర్టన్ కంట్రీస్, యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ only, బట్ హౌ అబౌట్ ఫ్రెండ్లీ కంట్రీస్ వేర్ యు ఆర్ పార్ట్ ఆఫ్ యూనియన్స్, వేర్ యు ఆర్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ యూనియన్స్, వేర్ యు కోఆపరేట్ ఎవ్రీడే, వాళ్ళ మీద టారిఫ్స్ కూడా హౌ కెన్ యూ డూ దట్ వెన్ దెర్ ఇస్ ఎ ఫ్రెండ్లీ సిచ్యువేషన్, నో వార్ లైక్ సిచ్యువేషన్. వార్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు, ఫ్రెండ్లీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అన్నది ఎవోక్ చేయటానికి లేదు. సో వాట్ టారిఫ్స్ యూ గేవ్, వాట్ టారిఫ్స్ యూ రేస్డ్ ఆర్ ఇల్లీగల్ అని సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇచ్చింది. ఇట్ ఈస్ అ టెక్నికల్ పాయింట్ కదా. ఇప్పుడు దీనికి క్వశ్చన్ అక్కడ ఏం రైజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం గ్లోబలీ మనం డిబేట్ వేరేలాగా తీసుకెళ్తాం. అప్పుడు ట్రంప్కి పడింది, మనకి ఇండియాకి అగేన్స్ట్ చేశాడు కదా, అబ్బా పడింది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అక్కడ అంతరాంగం, అక్కడ లోకల్లీ ఏంటంటే ఇట్ ఈస్ అ డిబేట్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ ఎనాక్టింగ్ లాస్, ఇన్ రన్నింగ్ ద కంట్రీ అన్నది అక్కడ పర్పెచువల్ డిబేట్. ఇప్పుడు కాదు, కొన్ని డికేడ్స్గా జరుగుతుంది అమెరికాలో. ఇప్పుడు దానికి ఆద్యం పోసినట్టు
ఇప్పుడు సుప్రీంకోర్టు కరెక్ట్గా దీని మీద తీర్పిచ్చింది. ఇప్పుడు ట్రంప్ అది పట్టుకుంటాడు. హీ విల్ క్యాచ్ దట్. హీ విల్ సే, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై బుక్ టు గివ్ అమెరికన్స్ ద ఫస్ట్ ప్లేస్, టు గివ్ అమెరికన్స్ ప్రయారిటీ ఇన్ దర్ జాబ్స్, టు గివ్ నేటివ్ అమెరికన్స్ everything possible in this country. But activists like judges who are liberal in their views are not allowing me. నన్ను నా పని చేయనివ్వట్లేదు, నేను చేయాలనుకున్నది చేయనివ్వట్లేదు అన్న నేరేటివ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అక్కడ ఉన్న పోలరైజేషన్ ఉంది కదా, ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ఓకే, ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ 2028లో ఎలక్షన్స్ కాకుండా ఇప్పుడు లోవర్ హౌస్ ఉంది. ఈ ఎలక్షన్స్ కి ఇవన్నిటికీ స్ట్రాటజిక్ స్టంట్ ఇది. చాలా మందికి అర్థం కాని విషయం. ఈజ్ యాక్చువల్లీ పోలరైజింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమి దెబ్బ కాదు అతనికి, దెబ్బలాగా కనపడే పెద్ద ఆయుధం. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ కి సపోర్ట్ అవుతాయా సార్, లేకుంటే యాంటీ అవుతాయా? ఇప్పుడు నార్మల్ గా లోవర్ హౌస్ కి వెళ్ళిపోతే ఓడిపోతాడు ట్రంప్. ఓడిపోతే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దాని పరిణామం ఏంటి? ట్రంప్ విల్ నాట్ బి ద ప్రెసిడెంట్ ఎనీమోర్. హీ కెన్ బి రిమూవ్డ్ అండ్ the next vice president of the same party, the party will remain in power because they have strength in the house. The vice president will become the president, acting president. అట్లా నడుస్తుంది 2028 వరకు. ఇప్పుడు his best chance is to polarize చేస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది. అందుకని కరెక్ట్ దీన్ని ఈ పోలరైజేషన్కి వాడుకుంటాడు. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై రూల్ బుక్. నా హానెస్ట్గా ప్రపంచం అందరికీ నేను ఎనిమి అయ్యాను. అన్ని దేశాలకి అందరికి మిత్రులకు కూడా నేను శత్రువుని అయ్యాను. అన్నీ నేను తీసుకున్నాను. ఎందుకోసం అంటే మై ఫెలో అమెరికన్స్, ఇక్కడ పుట్టి నివసించే అమెరికన్స్, వీళ్ళ కోసం నేను పోరాడిన దాన్ని ఈ లిబరల్స్ నన్ను వదలట్లేదు, ఇట్లా తీర్పిచ్చారు అని చెప్పి ఆ పొలిటికల్ గా తిప్పుతాడు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది అదే. ఇప్పుడు ఇరాన్ వార్ ఉంది, ఇంపెండింగ్ వార్ ఉంది, చూస్తూ ఉండండి. ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీ. లోకల్ ఎలక్షన్స్ గెలుస్తాడు, దాన్ని జరుగుతాయి. అమెరికన్ సుప్రీమసీని తీసుకొచ్చేస్తాడు. ట్రంప్ ఇస్ మోర్ లైక్, ఐల్ టెల్ యూ, నేను కొంచెం డీప్ స్టడీ అమెరికన్ దీని మీద, గ్లోబల్ దీని మీద కొంచెం బాగా మనం స్టడీ ఉంటుంది. Trump, I'll tell you, is a combination of Richard Nixon and Roosevelt. Roosevelt is a successful economic reformist of America. Okay. Great Depression లో నుంచి బయటికి తీసుకొచ్చినోడు FDR వాళ్ళ కంట్రీకి కదా. మనకి పివి నరసింహారావు గారు ఎట్లా 1991లో అట్లా వాళ్ళకి టైంలో ఫ్రాంక్లిన్ డెలనో రూస్వెల్ట్ అంటే బోల్డ్ డెసిషన్స్. అట్లా ఇతను బోల్డ్ డెసిషన్స్ వరకు సక్సెస్ఫుల్ అయ్యాడో లేదో తెలియదు, కానీ ఆ బోల్డ్ డెసిషన్స్ లో FDR కంపేర్ చేసుకోవచ్చు. దాని రిచర్డ్ నిక్సన్ సెంట్రలైజ్డ్ పవర్ మీద బిలీవ్ చేసుకుంటాడు. ఎవ్రీథింగ్ సెంట్రలైజ్డ్, మొత్తం ఆయన చుట్టూతో తిరగాలి. ఎవ్రీథింగ్ మొత్తం పోలరైజ్డ్. రిచర్డ్ నిక్సన్ ఇస్ ఆల్సో వెరీ అగ్రెసివ్, పోలరైజ్డ్. ఆండ్రూ జాక్సన్ పోలరైజ్డ్. ఈ జాబితాల్లో వస్తాడు. ఈ న్యూట్రల్ బ్యాలెన్స్డ్ అన్నది ట్రంప్కి చేత కాదు. ఈజ్ మోర్ ఆన్ దిస్ సైడ్. కొడితే కుంభస్థలం, లేతే పాతాళం. ఓకే, అదే ట్రంప్. ఇప్పుడు అదే మెథడ్ లో ఇప్పుడు పోతున్నాడు. ఇప్పుడు వన్ సైడ్ యుల్ హ్యావ్ వార్, వన్ సైడ్ యూ హ్యావ్ ఇంటర్నల్ పోలరైజేషన్. రగిలిపోతారు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ తలుచుకుంటే అమెరికన్ ప్రజలకి చెయ్యాలి, మా దేశంలో అందరూ లబ్ధి పొందుతున్నారు, మేము టారిఫ్స్ చేస్తే మా కంట్రీకి మేము టారిఫ్స్ మిగతా కంట్రీస్ మీద వేసుకోవటానికి మాకే వీలు కాకుండా మా సుప్రీంకోర్టే చెప్తుందా అన్న నేరేటివ్ అనేది బాగా పాకుతుంది అక్కడ. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్. ఇది జరగబోయేది అదే. సో ఇప్పుడు రిటర్న్ చేసే రిఫండ్ కూడా అని అన్నారు కదా సార్, మరి రిఫండ్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడ ఇస్తారు రిఫండ్? అదే సుప్రీంకోర్టే మళ్ళీ హౌ కెన్ దే రిఫండ్? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిఫండ్ ఇస్తారా?
ఇట్స్ అ కంట్రీస్ డెసిషన్. ఇది కాంగ్రెస్ విల్ సపోర్ట్ దిస్ టైం. ఏం చేస్తారంటే రీఫండ్ విషయంలో దే విల్ సపోర్ట్. ఇప్పుడు ఇదేంటంటే ఇంకా నెక్స్ట్ కోర్సివ్ స్టెప్స్ ఏం తీసుకోకుండా, ఇంకా ఇష్టానుసారం ఇంక్రీజ్ చేయకుండా, ఇట్స్ అ ప్రొటెక్టివ్ మెజర్. ఓకే. కాంగ్రెస్ లో అక్కడ కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ తీసుకున్న ప్రొటెక్టివ్ మెజర్. ఇంకా నుంచి చేయడు అగ్రెసివ్ గా అని. బట్ నోయింగ్ ట్రంప్ ఇంతకు మించి చేస్తాడు మళ్ళీ. హీ ఆల్రెడీ మేడ్ అ స్టేట్మెంట్ అయిన తర్వాత, ఐ విల్ చెక్ ఫర్ ఆల్టర్నేటివ్ రూట్స్. సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఐ విల్ చెక్ ఫర్ ఆల్టర్నేటివ్ రూట్స్ టు ఇంప్లిమెంట్ దిస్ టారిఫ్ పాలసీ. అంటే దాని అంతరార్థం ఏంటి? అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి షాక్ ఇవ్వబోతున్నాడు. తగ్గే రకం కాదు. ఒకటి పోతే పాతాళానికి, లేతే ఈ విల్ వాళ్ళ అమెరికన్ ప్రజలకి, వాళ్ళ అమెరికన్ నేటివ్స్, వాళ్ళ అమెరికన్ వీళ్ళకి తను ఒక వర్గానికి హీ విల్ బికమ్ వాట్ హీస్. అది మన దేశానికి, మన ఇండియన్స్కి, మన భారతీయులకి చాలా నష్టం. ఎస్పెషలీ వార్ విషయాల్లో చాలా నష్టం చేశాడు. మనకు ఆయన అంటే కోపమే ఉండాలి. మన దేశానికి నష్టం చేసినప్పుడు మనకు కోపమే ఉంటుంది. మనం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము. బట్ వెన్ వీ టాక్ అబౌట్ దేర్ కంట్రీ, దేర్ ఇంటర్నల్ పాలసీస్, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అందుకు ఉన్నది చెప్పాను. రైట్ సార్. Right. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.